మళ్ళీ అయితే మాలిని దగ్గరికి వెళ్ళి, "అక్క అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? వసుంధరాదేవి అమ్మగారైతే నా భర్తను చంపేయడానికి గన్ తీసుకొని వెళ్లారక్క. నువ్వే ఎలాగైనా నా పసుపు కుంకాలు కాపాడాలక్క" అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని అయితే, "నీ భర్త ఏం చేశాడో తెలుసా? నాకు ఎలాగో పిల్లలు పుట్టే భాగ్యం లేదు. అలాగే నాకు దత్తత తీసుకునే భాగ్యం కూడా లేకుండా చేశాడు. నీ భర్త ఎంత పెద్ద తప్పు చేశాడో నీకు తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మల్లి అయితే, "అక్క అది తప్పే కానీ ఇప్పుడు నా భర్త ప్రాణాలనే తీసే పని మీద ఉంది మీ అమ్మ. ఎలాగైనా నువ్వు కాపాడాలి గౌతమ్‌ని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద్ అయితే, "ఏంటి వాడికి ఎన్ని సార్లు ఎన్ని ఛాన్సులు ఇచ్చామో, వాడు ఏ తప్పులు చేయకుండా ఎన్ని సార్లు కాపాడాము. కానీ వాడు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మా మీద ఏదో ఒక పన్నాగం పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు పిల్లల్ని దత్తత తీసుకునే భాగ్యం లేకుండా కూడా చేశాడని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "అక్క అక్క నీ కాళ్ళు పట్టుకుంటానక్క. మా ఆయన్ని నువ్వే ఎలాగైనా కాపాడాలి. నా పసుపు కుంకాలని నువ్వే ఎలాగైనా కాపాడాలి" అని చెప్పేసి అయితే మాలిని కాలు అయితే మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే, "ఏ లెగు లెగు ఎందుకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే గౌతమ్‌ని షూట్ చేస్తూ ఉంటుంది. అది చూసి గౌతమ్ అయితే పక్కకు తప్పుకుంటూ ఉంటాడు. "ఇప్పుడు తప్పించుకున్నావేమో, ఇప్పుడు తప్పించుకోలేవు కదా" అని చెప్పేసి అయితే ఇంకొకసారి కాలుస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి వదిన ఏం చేస్తున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "ఓహో! ఇప్పుడు తల్లి ముందే కొడుకుని చంపుతున్నాను. అది చూడు నువ్వు" అని చెప్పేసి అయితే గౌతమ్‌కి రివాల్వర్‌ని అయితే షూట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "హే వసుంధరాదేవి ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే తన దగ్గరికి వచ్చి గన్నునైతే లాక్కుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్